ట్రైబల్ మ్యూజియం అరకులోని ట్రైబల్ మ్యూజియంలో ఇవన్నీ కనిపిస్తున్నాయిగా జిప్ లైన్, సైకిల్, స్కై సైక్లింగ్, వాక్ క్లైంబింగ్, ఆర్చరీ ఇవన్నీ ఉంటాయి. స్క్రీన్లో చూపెడుతున్నాను, మొత్తం క్లియర్గా చూసుకోండి. బాండ్లకే సెటప్ చేసిలో అక్కడ జిప్ లైన్ అంతా అడ్వెంచర్ థింగ్స్ ఉన్నాయి బ్రో. ఇక్కడ అంతా మనం వచ్చినప్పుడు అనుకో తప్పకుండా ట్రై చేయాలి. జిరుగు కళ్ళు, లోకల్ ట్రైబల్ కల్చర్ ట్రెడిషనల్. ఇగో అట్లా నాటో వైద్యం ఎట్లా యూజ్ చేసుకునేటోళ్ళు చెట్ల ఆకులతో మొత్తం చూస్తున్నారు. ఇదే అరకు ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియం ఏంటంటే ట్రైబల్స్, ఆదివాసులు, ట్రైబల్స్ అంటే ఆదివాసులు, వాళ్ళు ఏ విధంగా లైఫ్ కొనసాగించులు, ఏ విధంగా ఆ జీవనం సాగింది ఇక్కడ మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఈ మ్యూజియంలో డిఫరెంట్ వాళ్ళ లైఫ్, ఇటు కిచెన్లో వాడుకున్న డిఫరెంట్ టైప్ ఐటమ్ చూడొచ్చు, ఓల్డ్ ట్రెడిషనల్ కల్చర్ చూడొచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ మనకి ఫెస్టివల్స్ అయితే కలర్స్, చెట్ల ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ తెంపి దాని నుండి కలర్ ప్రిపరేషన్ చేసేవారు. ఈ పండుగలు కూడా చూడొచ్చు మనం ఇక్కడ మ్యూజియంలోని ఏ విధంగా వాళ్ళు జరుపుకుంటారు. ట్రైబల్ మ్యూజియం అంటే అప్పుడు ట్రైబల్స్ ఇక్కడ అరకులోని ఎట్లా ఉన్నారు అండ్ వాళ్ళ కల్చర్ ఎట్లా, వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన పనిముట్లు ఉంటాయి అండ్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ కల్చర్ కానీ మ్యూజియం లెక్క పెట్టిలు. అండ్ దీని తర్వాత మనకి ట్రైబల్ మ్యూజియం కంప్లీట్ చేసినాక నెక్స్ట్ కాఫీ మ్యూజియం ఉంటుంది. ఈ వీడియోకి కాఫీ మ్యూజియం కాడ ఉన్నాం. నైట్ రావాలి కానీ క్రేజీ లెవెల్ ఉంటుంది మొత్తం. సార్ తప్పకుండా నైటే రావాలి మీరు. అంటే కాఫీ తీసుకొని కాఫీ ట్రై చేసుకోండి, ఉంటుంది. ప్రజెంట్ మీరు చూస్తున్న ఇదే కాఫీ మ్యూజియం. అరకు బస్ స్టాండ్ సైడ్కే ఉంటుంది. తప్పకుండా వెళ్తే విజిట్ అవ్వాల్సిన ప్లేస్లో ఇది ఒకటి. అండ్ ఈ కాఫీ మ్యూజియంలో మీరు ఫస్ట్ ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని ఉంటుంది. ఇందులో మనకి చెక్కతోని ఏ విధంగా క్రాఫ్ట్ అదే ఐటమ్స్ ఉంటాయి కదా, చెక్కతోని డిఫరెంట్ టైప్ ఐటమ్ మనం ఈ కౌంటర్లో చూడొచ్చు. దీని ఆపోజిట్ సైడ్కే మనం చూడొచ్చు స్పైసెస్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇందులోనే కూడా ఆ క్రాఫ్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ ప్రజెంట్ చూస్తున్నారు ఇదే అరకు కాఫీ మ్యూజియం. అండ్ ఈ కాఫీ మ్యూజియంలో మనం చూడొచ్చు ఏ విధంగా కల్టివేషన్ చేస్తారు, ఏ విధంగా అది కాఫీ బీన్ తయారవుతుంది, ఏ విధంగా రోస్టింగ్ అవుతుంది అండ్ ఫైనల్ ప్రోడక్ట్ కాఫీ అది ఏ విధంగా ప్రిపరేషన్ అవుతుందో మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు చాక్లెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కాఫీ మ్యూజియం కాడ మీరు తప్పకుండా కాఫీ ట్రై చేయకుండా పోవద్దు, ఎందుకంటే నేను కూడా కాఫీ బై చేసిన. ఇక్కడ 2 టైప్స్ కాఫీ మెయిన్గా ఉన్నాయి. 100% కాఫీలో అరబికా ఉన్న పీ బెర్రీ. అండ్ ఇక్కడ అథెంటిక్ కాఫీ ట్రై చేయకుండా అయితే వెళ్ళద్దు. ఒకవేళ మీరు కాఫీ తీసుకోకపోయినా కానీ అరబికా ఆర్ పీ బెర్రీ కాఫీ ఉంటుంది, ట్రై చేయండి. అరకులోని మీకు అథెంటిక్ కాఫీ తాగాలంటే అది కాఫీ మ్యూజియం ఒక్కటే. కాఫీ టేస్ట్ ట్రై చేసినా మస్తు ఉంది. అలా టైప్స్ కూడా ఉన్నాయి, మీకు వీడియోలో పెట్టినగా చూడండి. అండ్ ఇక్కడితోని వీడియో కంప్లీట్.